హాయ్ ఫ్రెండ్స్, మరులేని జ్ఞాపకాలు. నా పేరు శ్యాంప్రసాద్ పెదమామి. ఇప్పుడు నేను చెప్పబోయే కథ నా లైఫ్లో మర్చిపోలేని ఒక స్వీట్ అండ్ హర్రర్ జ్ఞాపకం. నా లైఫ్లో చాలా ఫేస్ చేశాను ఇప్పటివరకు. ఆనందాలు మరియు బాధలు రెండు కలిపితే ఎలా ఉంటుంది అనేది ఒక టైంలో నాకు జరిగింది. అప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయిన డేస్ అవి. ఆ టైంలో సమ్మర్ హాలిడేస్ టైంలో ఏదో జాబ్ని ఎప్పుడు వెళ్ళిపోతూనే ఉంటాను. అలానే అప్పుడు కూడా వెళ్ళే జాబ్లో సెట్ అయ్యాను. అలా పనిలో మునిగి ఉన్న నాకు సడన్గా కాల్ వచ్చింది. అది కూడా నా వర్క్ కంప్లీట్ అయిపోయి ఇంటికి వెళ్ళే టైంలో. కాల్ సంభాషణ గౌరీశంకర్ అని నా ఫ్రెండ్ కాల్ చేసి, హాయ్ రా శ్యామ్, ఎలా ఉన్నావు? నేను ఫైన్ మామ, నువ్వు ఎలా ఉన్నావు? గౌరీశంకర్, నేను ఫైన్ మామ, నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పరా? మా అన్నయ్యకి మ్యారేజ్ సెట్ అయింది మామ. సూపర్ రా అన్నాను. వాడు ఎక్కడ్రా మ్యారేజ్ అని అడిగా. వైజాగ్ రా అన్నాడు. నువ్వు తప్పకుండా రావాలిరా అన్నాడు. అమ్మ, వైజాగ్ అండి, అందరూ ఇప్పుడు వెళ్ళలేదురా గౌరీ అన్నాను. వాడు వెంటనే మనందరం ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నామని చెప్పి అన్నాడు. ఇంట్లో అడగాలి మామ, అందరూ ఎప్పుడు వెళ్ళలేదు. ఇంట్లో అడిగి చెప్తాం మామ అని అన్నాను. అమ్మనంతనే మాడతాం మామ, నువ్వు వరి అవ్వకు అన్నాడు. నేను ఓకే మామ, ఉంటారా అన్నాను. అలా చెప్పి ఫోన్ పెట్టేశాను. నాకేమో వెళ్ళాలని ఉంది, కానీ అమ్మ నాన్న ఏమంటారని టెన్షన్. ఎందుకంటే అప్పటివరకు విజయవాడ వదిలి కొత్త ప్రదేశానికి వెళ్ళలేదు, అది ఫ్యామిలీతో కాకుండా. అందుకే అంత టెన్షన్. కానీ ఎలాగైనా వెళ్ళాలనుకున్నా. మొత్తానికి ఇంట్లో ఒప్పించా. కానీ నాకు తెలియదు కదా ముందుంది అసలు కదా అని. జాబ్ దగ్గర సెలవులు చెప్పేసా. ఒక వారం రోజులు ఇంకా వెళ్ళే రోజు దగ్గరికి వచ్చింది. అందరు రెడీ అయ్యారు. రాత్రి 11 గంటలకి ఇంట్లో అమ్మ చపాతీలు చేసింది. అందరికి ట్రైన్లో తినడానికి ఇంకా బయలుదేరాను నా విహారయాత్రకి. నాన్న వచ్చారు నన్ను డ్రాప్ చేయడానికి. ట్రైన్ ఎక్కాను. అందరు లోపల ఉన్నారు, నా ఫ్రెండ్స్. మా నాన్న నాకు కొంచెం తినడానికి లేస్ ఇంకా వాటర్ బాటిల్ తీసుకొచ్చారు. ట్రైన్ కదిలే వరకు నాన్న అక్కడే ఉన్నారు. నాకు బాధ అనిపించింది, ఎందుకంటే వాళ్ళని వదిలి అప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదు. అందుకే కొంచెం ఎమోషనల్ అయ్యాను. ఎందుకంటే అప్పటివరకు మా ఫ్యామిలీని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి స్కూల్ నుండి హౌస్ నుండి స్కూల్కి, ఇంకా కాలేజ్ టైంలో కూడా ఇంటి నుండి కాలేజ్కి, కాలేజ్ నుంచి ఇంటికి, అంతే తప్ప ఎక్కువ బయటికి వెళ్ళేవాడిని కాదు. అందుకే మా నాన్నని డ్రాప్ చేయడానికి స్టేషన్కి వచ్చి మరి ట్రైన్ ఎక్కించారు. అలా నాన్నకి టాటా చెప్పి లోపలికి వెళ్ళాను. లోపల నా ఫ్రెండ్స్ కేశవ, గౌరీశంకర్, కిరణ్, రాజశేఖర్, విజయ్ ఉన్నారు. మొత్తానికి అందరం కలుసుకున్నాం, దగ్గర కూర్చున్నాం. మెల్లగా ట్రైన్ కదిలింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అందరం కలిసి భోజనం చేసిన తర్వాత మెల్లగా నిద్రలోకి జారుకున్నాం. అర్ధరాత్రి 2 గంటలు అయింది. నాకు మెలకువ వచ్చింది. లేచి చూసేసరికి నా పక్కన సీట్కి, ఎదురుగున్న సీట్కి ఒక ఉయ్యలు కట్టి దానిలో ఒక బాబుని పడుకోబెట్టారు. అది చూసి నేను నవ్వుకున్నా. గౌరీ గారిని లేచి చూపించాను. ఇద్దరు నవ్వుకున్నాం. పాట వింటూ నిద్రలోకి జారుకున్నాం. తెల్లారింది. 6 అవుతుంది. స్టేషన్ వచ్చేసింది. వెల్కమ్ టు విశాఖపట్నం బోర్డు చూశాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ట్రైన్ దిగాం. ఇంకా అందరం ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేసాం. బీచ్కి బయలుదేరాం. ఆటో మాట్లాడుకున్నాం. నేను అప్పటివరకు సముద్రం టీవీలో, మూవీస్లో చూడడం తప్ప ఎప్పుడు నిజంగా చూడలేదు. మొత్తానికి ఆటో మాట్లాడుకొని ఎక్కాం. బీచ్ దగ్గరికి రాగానే చల్లని గాలి వస్తుంది. ఇంకా బీచ్ కనిపించడం లేదు. నాకేమో చాలా ఆతృతగా ఉంది, ఎప్పుడెప్పుడు చూస్తానని. ఒక్కసారిగా బీచ్ కనిపించింది. ఆటో దిగాం. ఆ టైంలో నేను పొందిన అనుభూతి మాటల్లో చెప్పలేను. నా లైఫ్లో అదే మొదటి మర్చిపోలేని అందమైన అనుభూతి. ఇంకా మా ఫ్రెండ్స్ని వదిలేసి బీచ్ వైపు పరుగులు తీశాను. బాగా ఎంజాయ్ చేశాను. ఎంత అంటే చెప్పలేనంత. కానీ మా ఆనందం ఎక్కువసేపు లేదు. కేశవగాడు, కిరణ్, ఇంకా విజయ్, రాజశేఖర్ వీళ్ళంతా సముద్రం లోపలికి లోతుకి వెళ్తున్నారు. పోలీస్ బాబాయ్ వచ్చాడు, వాళ్ళని తీసుకెళ్ళాడు. అప్పుడు నేను, గౌరీగాడు వేరే సైడ్ ఉన్నాం. అది చూసి నేను, అరే మన వాళ్ళు పోలీసులు తీసుకెళ్తున్నారు మామ అన్నాను. మెల్లగా దొరకలేదు, నేను తప్పించుకున్నాను అనుకున్నాను. కానీ మా ఫ్రెండ్స్ మామూలు కాదు కదా, మమ్మల్ని పట్టించారు. మొత్తాన్ని బాబాయ్ మస్కక్కడ తప్పించుకున్నాం. తర్వాత అక్కడి నుంచి కైలాసగిరి వెళ్ళాం. నాకు నచ్చింది. అక్కడి నుంచి వ్యూ చాలా బాగుంది. అందరం అక్కడ తిన్నాం. నేను మనసులో అనుకుంటున్నాను, వీడేంటి ఇంకా ఇంటికి తీసుకెళ్ళట్లేదు అని. కైలాసగిరి నుండి కింద దిగాం. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎక్కడికి వెళ్తున్నామో అందరికీ తెలుసు, నాకు తప్ప. ఆటో తిన్నగా రైల్వే స్టేషన్ దగ్గర ఆగింది. నేను అడిగాను, అరే గౌరీ, ఎక్కడికి వెళ్తున్నావురా? నువ్వు వైజాగ్ అని చెప్పావు కదరా అని అడిగా. వాడు దానికి, అవును మామ, ఇక్కడే దగ్గరలోనే మామ అని సమాధానం ఇచ్చాడు. మెల్లగా నేను, అవునా సరేలే అని సైలెంట్గా ఉన్నా. ట్రైన్ వచ్చింది. అందరూ ఎక్కాం. ఫుల్ రష్గా ఉంది. ఎంత రష్ అంటే ఊపిరాడినంత. ట్రైన్ దిగేలోపు చచ్చినంత పని అయింది. ట్రైన్ దిగాం. ఊరేమో బొబ్బిలి. అంతగా నాకు నచ్చలేదు. స్టేషన్ చూసేసరికి కొంచెం నచ్చలేదు. వీడేంటి వైజాగ్ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాడని లోపల అనుకుంటున్నా. సర్లే ఏమైంది ఇప్పుడు సర్ది చెప్పుకున్నా నాకు నేనే. బొబ్బిలిలో పెళ్ళి ఏమో అనుకున్నా. మళ్ళీ ట్విస్ట్. అక్కడ కూడా కాదు, బస్ స్టాప్ తీసుకెళ్ళాడు. నేను అడిగాను, అరే గౌరీగా ఎక్కడ్రా ఇంతకీ పెళ్ళి అని నీరసంగా అడిగా. వాడు అప్పుడు కూడా చెప్పలేదు. ఇక్కడే మామ అని నవ్వుతూ చెప్పాడు. టిఫిన్ చేద్దాం పదండి అని తీసుకెళ్ళాడు. అందరం టిఫిన్ చేసి బస్సు ఎక్కాం. బస్సు వెళ్తూనే ఉంది. చీకటి అయిపోయింది. బాగా చెమ్మ చీకటి. సడన్గా బస్సు ఆగింది. ఏంట్రా బస్సు ఆగిందని అడిగా. గౌరీగాడు, శ్యామ్
రా ఇక్కడే మనం దిగేది అన్నాడు. నా గుండెలో రాయి పడింది. ఒరే గౌరిగా ఏంట్రా ఇక్కడే తీసుకొచ్చావు అని అడిగా. అప్పటికి బస్సు దిగాం. బస్సు వెళ్ళిపోయింది. చుట్టూ మొత్తం చిమ్మటి చీకటి. ఎదురు మనిషి కూడా కనిపించలేదు. అంత చెమ్మ చీకటి. నాకు చీకటి అంటే మామూలు భయం కాదు. మామ ఇప్పటికైనా చెప్పరా ఎక్కడ తీసుకెళ్తున్నారా అని అడిగా. సింపుల్గా ఇక్కడే మామ పెళ్ళి అన్నాడు. అంతే. నేను ఇక మొదలుపెట్టాను. నన్ను పంపించేయండి, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. కానీ నా కొడుకులు ఎవరు నా మాట అసలు కనీసం కూడా పట్టించుకోలేదు. అలా చీకటి అడవుల్లోకి వెళ్ళినట్టు వెళ్తూ ఉన్నాం. మొబైల్ టార్చ్ ఆన్ చేసి నడుస్తూ ఉండడం. ఆ చీకట్లో కొంచెం దూరం వెళ్ళాక కొన్ని ఇల్లులు కనిపించాయి. దేవుడా నువ్వు ఉన్నావు అనుకున్న మనసులో. అది ఒక చిన్న గ్రామం. 20 ఇళ్ళు తప్ప అక్కడ ఏమీ లేవు. అక్కడ ఉన్న వాళ్ళు బీహార్, రాజస్థాన్ చెందిన వాళ్ళు. మన వాళ్ళు కాదు. వాళ్ళని చూస్తేనే భయంగా ఉంది. కొంచెం డేంజరస్గా ఉన్నారు. లోపలికి వెళ్ళాం. గౌరీ గారి ఫ్యామిలీ కనిపించారు. అమ్మయ్య చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మన తెలుగు వాళ్ళు ఉన్నారని. సర్లే అని ఫ్రెష్ అవుదామని రెడీ అవుతున్నాం. గౌరీ ఎక్కడ మా స్నానం చేసేది, బాత్రూమ్ ఎక్కడ అని అడిగా. వాడు దానికి ఇక్కడే మా అని అడవిలోకి తీసుకెళ్తున్నాడు. అరే గౌరీగా నేను చెప్పు, నన్ను చంపేద్దాం ప్లాన్ వేశారు కదా మీరంతా అని అడిగా. అదేం లేదు మామ అన్నాడు నవ్వుతాడు. మిగతా నా ఫ్రెండ్స్ సైలెంట్గా ఎంజాయ్ చేస్తున్నారు. కొత్త ప్లేస్. నాకు మాత్రం భయం భయంగా అనిపించేది. ఎక్కడ మా బాతింగ్ అని అడిగా. ఓ స్కూల్ బయట బోరింగ్. అక్కడే మామ అన్నాడు. నాకు మరింత భయం వేసింది. నేను ఒక్కడనే చేయను, నాతో కూడా ఎవరో ఒకరు రావాలని అడిగాను. మొత్తానికి నా గోలకి కిరణ్ వచ్చాడు నాకు తోడుగా. మిగతా వాళ్ళు బయట నుంచున్నారు. నా స్నానం అయిపోయాక నేను బయట నుంచున్నా. వాళ్ళు మా వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు స్నానం చేస్తున్నారు. బయట ఫోన్ పట్టుకొని గేమ్ ఆడుకుంటూ ఉన్నా. సడన్గా నా పక్క నుండి కొంతమంది లేడీస్ పరుగులు తీసుకుంటూ అడవిలో పరుగులు పెడుతున్నారు కర్రలతో. నా పక్కన ఉన్న గౌరీ వాళ్ళ చుట్టాల్లో ఒకరిని అడిగా, ఏమైంది బాబాయ్ ఎందుకు పరుగులు తీస్తున్నారని. ఆయన చెప్పాడు, ఇక్కడ పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు అంట బాబు, తీసుకెళ్ళి చంపేస్తున్నారంట అని చెప్పాడు. వాళ్ళు దొరికారంట, వాళ్ళని చంపడానికి వెళ్తున్నారు బాబు అన్నాడు. అంతే. ఆ మాట కానీ నా గుండె 72 కాస్త 172 కొట్టుకుంది. అరే కేశవ నువ్వేం చెప్పరా, నేను మా ఇంటికి వెళ్ళిపోతా, నన్ను బస్సు ఎక్కించండి అని బతిలాడాను. కానీ ఎవడు నా మాట లేదు. పైగా చిన్నపిల్లలు రష్యా మనల్ని ఎవడు తీసుకెళ్తారని కామెడీ చేశాను. సర్లే అని ఇంటికి వెళ్ళాం. భోజనాలు ఏర్పాటు చేశారు, తిన్నాం. ఓకేరా గౌరీ బెడ్ ఎక్కడా మావా, నిద్ర వస్తుందని అడిగా. ఇక్కడ బెడ్లో ఉన్నాం మావా, రా అందరం హ్యాపీగా బయట పడుకుందాం అన్నాడు. బయట ఏంటారు నా బట్ట, అసలే పిల్లల్ని తీసుకెళ్ళిపోయి చంపేస్తున్నారంట. గౌరీ లోపల పడుకుందాం పదరా అని అడిగాను. కానీ అక్కడ కూడా నా మాట ఎవరు వినలేదు. భయంగా అటు ఇటు చూస్తూ నిద్రలోకి వెళ్ళిపోయాను. తెల్లారింది. అందరం లేచాం, ఫ్రెష్ అయ్యాం. అందరం పంట పొలాల్లోకి వెళ్ళి చూడడానికి వెళ్ళాం. చాలా అంటే చాలా బాగుంది. మార్నింగ్ అంత చాలా బాగుంటుందని రాత్రి అయ్యేసరికి కొంచెం భయం వేసింది. గౌరీ శంకర్ చుట్టాలు అందరూ కలిసిపోయారు. చాలా హ్యాపీగా అనిపించింది. కానీ ఆకలికి ఇబ్బంది పడేవాళ్ళం. చాలా అంటే చాలా. ఎందుకంటే అక్కడ టిఫిన్స్ ఉండవు, విలేజ్ కాబట్టి. సో అందరం బయటకు వచ్చేసాం నడుచుకుంటూ. రోడ్డు మీద సుమారు కొన్ని కిలోమీటర్లు నడిచాం. ఎక్కడ టిఫిన్ బండి లేదు. చాలా ఆకలి మీద ఉన్నాం. నడుస్తూ ఉండగా ఒక బడ్డీ కొట్టు కనిపించింది. దేవుడా అనుకుంటూ లోపలికి వెళ్ళాం. టిఫిన్ వేస్తున్నారు. ఇంకేముంది కుమ్మేసాం అందరం. తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం. ఆ రాత్రి గడిచిపోయింది. తర్వాత రోజు అక్కడ వాళ్ళని అడిగాం, ఇక్కడ దగ్గరలో ఏమైనా చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయా అని అడిగాం. వాటర్ ఫాల్స్ ఇక్కడ దగ్గరలో ఉన్నాయి అని తెలుసుకున్నాం. ఇంకెందుకు లేట్ బయలుదేరాం. వెళ్ళాం. వాటర్ ఫాల్స్ చాలా బాగుంది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. నిర్మానుష్యంగా ఉంది ఆ చోటు. అయినా అంత దూరం వెళ్ళి వెనక్కి రాలేం కదా, అలాగే వెళ్ళాం. ఫుల్గా ఎంజాయ్ చేసాం. నేను ఫొటోస్ దిగుతున్నా. సడన్గా నా మొబైల్ వాటర్లో పడిపోయింది. అంతే, ఇంకేముంది. అరే నా ఫోన్ పడిపోయింది అని గట్టిగా అరిచా. ఇంకేముంది, సినిమా స్టైల్లో నా మొబైల్ని కాపాడారు మా వాళ్ళు. మరి నేను చేసిన గోల్ అలాంటిది. ఫోన్ ఒక చోట, బ్యాటరీ ఒక చోట ఆరబెట్టాను. నా ఫోన్ చూసుకుంటూ కూర్చున్నా. ఎందుకంటే మా నాన్న నాకు అప్పుడే కొత్తగా కొన్న ఫోన్ అది. అది పోతే ఇంకేమైనా ఉందా. అలా నా మొబైల్ని చూసుకుంటూ కూర్చున్నా. వీళ్ళేమో నన్ను పిలిచి రాకపోయేసరికి వెళ్ళిపోయారు. డౌన్లో వాటర్ ఫాల్స్ దగ్గర ఎంజాయ్ చేస్తున్నారు. నేను మొబైల్ దగ్గర చూసుకుంటూ కూర్చున్నా. సడన్గా చూస్తే నా పక్కన ఎవ్వరు లేరు. ఇంకేముంది, దేవుడా ఫోన్ పట్టుకొని పరుగులు తీసుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను. తిట్టాను, నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోయారు రా అని. అందరు నవ్వుకున్నారు. మొత్తానికి ఇంటికి వెళ్ళిపోయాను. నేనేమో సైలెంట్ అయిపోయాను. ఎందుకంటే నా మొబైల్ పనిచేయట్లేదు. మా ఫ్రెండ్స్ నన్ను ఎంత మోటివేట్ చేశారంటే, అరే శ్యామ్ మా ఛార్జర్ డబ్బులు వేసుకొని మరీ నీకు ఫోన్ కొనిస్తారా, నవ్వరా బాబు బయటికి రా ఇంకా అని నన్ను కొంచెం మోటివేట్ చేశారు. నేను నా ఫోన్ పాడైపోయిందని ఏడుపు మొహం పెట్టుకుని కూర్చున్నాను. ఛార్జింగ్ పెట్టాను. కొంచెం తర్వాత ఆన్ అయింది. ఇంకేముంది, ఫుల్ హ్యాపీ. నా ఫోన్ ఆన్ అయిందిరా అని ఫుల్ హ్యాపీ స్మైల్తో బయటకు వచ్చి నా ఫ్రెండ్స్ అప్పుడు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే, పెళ్ళి కన్నా నా ఫోన్ ఆన్ అయిందని హ్యాపీనెస్ చూసే వాళ్ళ ఫేస్లో. బయటకు వచ్చి అమ్మకి కాల్ చేశాను. మాట్లాడుతున్నా మా ఫ్యామిలీతో.
అంతే మళ్ళీ సడన్గా నా పక్కన చిన్న పాప రాకెట్ స్పీడ్తో పరిగెడుతూ అడవిలోకి వెళ్తుంది. ఆ పాప వెనక ఒక తాత పరిగెడుతూ వెళ్తున్నాడు. పట్టుకోవడానికి వెళ్తున్నాడు. ఆ తాత వెనక చాలామంది పరిగెడుతున్నారు. నాకేం అర్థం కాలేదు. ఏమైందని అడిగాను పక్కన ఉన్న వాళ్ళని. వాళ్ళు చెప్పారు, ఆ పాపకు దెయ్యం పట్టింది, అందుకే అలా పారిపోతుందని చెప్పారు. అంతే నా గుండె అయిపోయింది. వామ్మో వామ్మో దేవుడా వణికిపోయా. అప్పటికి మా నాన్న ఫోన్లో లైన్లో ఉన్నారు. నాన్న వీళ్ళు ఇక్కడ నన్ను చంపేయడానికి తీసుకొచ్చారు నాన్న అని ఏడుపు మొదలుపెట్టా. అంత భయం వేసింది ఆ క్షణంలో. అరే గౌరీ నన్ను పంపిస్తావా లేదా మా ఇంటికి అని కోపంగా అడిగేవాడిని. వాడు రేపు ఒక్కరోజే మామ, మ్యారేజ్ అయిపోగానే వెళ్ళిపోదాం అందరం అని నన్ను కూల్ చేశాడు. ఆ టైంలో నాకు అనిపించింది నేను ఇక ఇంటికి వెళ్ళనేమో అని, నా సమాధి ఇక్కడే కట్టేస్తారని అంతలా భయపడ్డాను. పెళ్లి రోజు రానే వచ్చింది. అందరం మంచి రెడీ అయ్యాం. పెళ్ళి అర్ధరాత్రి 2 గంటలకి. కానీ ఆ నైట్ అంతా ఫుల్గా ఎంజాయ్ చేసాం సరదాగా. కేశవ్ గాడి డ్యాన్స్లో నేను కూడా ఫుల్ ఫన్ చేశాను. నైట్ అందరం ఇక పడుకున్నాం. తెల్లారింది. గౌరీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ ఇక బయలుదేరుతున్నారు. కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే అందరం మాతో కలిసిపోయారు. అందరికీ టాటా చెప్పాను. తిరిగి రాగానే ఇక మేము కూడా బయలుదేరాం. అక్కడ నుంచి వైజాగ్ వచ్చి కిరణ్ వాళ్ళ చుట్టాల ఇంట్లో భోజనాలు చేసి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాం విజయవాడకి. కానీ వైజాగ్ నుంచి విజయవాడ వచ్చే ప్రయాణం అంత నరకం నా లైఫ్లో ఎప్పటికీ చూడలేదు. ఎందుకంటే మేము ఎక్కింది మామూలు ప్యాసింజర్ కాదు, అది కూడా బీహార్ వెధవలతో నిండిపోయింది. అప్పట్లో మా రిజర్వేషన్ చేయించుకోవాలని తెలియదు, అందుకే అంత తప్పు చేసాం. విజయవాడ స్టేషన్ వచ్చేసరికి ఊపిరిపోయి వచ్చినంత పనైంది. అంత నరకం ఆ జర్నీ. ఎంతైనా ఎవరి సొంతూరు వాళ్ళకే గొప్ప. దానికి సాటి పోటీ ఏది ఎప్పటికీ రాదు. నాకు మా బెజవాడ, ఐ లవ్ మై బెజవాడ. మార్నింగ్ 3 గంటలకు దిగాం. ఆ టైంకి ఇంటికి వెళ్ళలేదు. అందరం గౌరీశంకర్ ఇంటికి వెళ్ళాం. అక్కడే పడుకొని తెల్లవారేసరికి మా ఇంటికి పరుగులు తీసుకుంటూ వెళ్ళాను. ఇంక మధ్యలో చాలా విషయాలు జరిగాయి. షార్ట్ అండ్ స్వీట్ మెమరీ నాకు. నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేని ఒక జ్ఞాపకం. ఇలా నా స్టోరీని రాస్తాను అనుకోలేదు. ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది, రాశాను. నా మిత్రులు ఇంకా చాలా చాలా మంది ఫ్రెండ్స్తో చాలా జ్ఞాపకాలు. అందులో ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేని ఒక హారర్ కామెడీ స్టోరీ. ప్రేమతో మీ శ్యామ్ ప్రసాద్ పెద్దమామి, సైనింగ్ ఆఫ్.